జయ శ్రీరామ్. సుందరకాండము 58వ సర్గము. హనుమంతుడు సీత అన్వేషణ వృత్తాంతమును వానరులకు చెప్పుట. హనుమంతుల వారు వెనక్కి వచ్చాక వానరులంతా కూడా ఆ మహేంద్రగిరి శిఖరంపై కలుసుకొని చాలా సంతోషించి హనుమ చుట్టూ కూర్చొని ఎప్పుడెప్పుడు జరిగిన విషయం చెప్తాడు అని చేతులు జోడించి కూర్చొని చూచుచుండిరి. అప్పుడు అందులో అందరికంటే పెద్దవాడైన జాంబవంతుడు మెల్లిగా వెళ్ళి ఆ హనుమంతుల వారితో, సీతమ్మను ఎలా కనుగొన్నావు? ఆమె ఎక్కడ ఎలా ఉంది? సీతమ్మ పట్ల రావణుని ప్రవర్తన ఎలా ఉంది? ఆ తల్లిని చూసి వచ్చిన విధానం అంతా యథాతథంగా చెప్పవా అని జాంబవంతుడు హనుమని అడిగాను. సీతమ్మని కలిశాక ఆమె ఇచ్చిన సందేశం ఏమిటి? ఇప్పుడు మనం కిష్కింధకు శ్రీరాముని దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పాల్సిన విషయాలు ఏంటి, దాచాల్సిన విషయాలు ఏమిటి, అవన్నీ నువ్వు చెప్పాక ఏం చెయ్యాలి అని ఎప్పుడు కర్తవ్యాన్ని ఆలోచిద్దాము అనెను. జాంబవంతుడు అలా అనగానే హనుమకు ఒళ్ళంతా పులకరించి సీతాదేవిని మనస్సులో ఒకసారి తలుచుకొని నమస్కరించి జాంబవంతుడితో ఇలా జవాబు చెప్పుట ప్రారంభించెను. నేను ఏకాగ్రతతో మహేంద్రగిరి పర్వతం పైనుండి ఆకాశంలోకి సముద్రం యొక్క దక్షిణ తీరం వైపు చేరడానికి ఎగరడం మీరంతా చూశారు కదా. అలా నేను వెళ్ళేటప్పుడు నాకు ఒక ఆటంకం ఎదురయింది. ఒక బంగారు శిఖరాలు కలిగినటువంటి అందమైన ఒక పర్వతాన్ని చూశాను. ఆ పర్వతాన్ని చూడగానే అది నాకు ఆటంకం అనిపించి నేను వెళ్ళే దారి అంతా ఆ బంగారు కొండ ఆవరించే వరకు దాన్ని ఎలాగైనా పగలగొట్టాలి అని నా తోకతో ఒకసారి గట్టిగా కొట్టి ముక్కలు చేయాలి అనుకున్నాను. ఆ పర్వతం నేను చేయబోయే పని తెలుసుకుందేమో వెంటనే మనుష్య రూపంలోకి వచ్చి కుమార, పుత్ర అని నా మనసుకు ఆనందం కలిగేట్టుగా మాట్లాడింది. నేను నీ తండ్రి వాయుదేవుని యొక్క మిత్రుడిని. నా పేరు మైనాకుడు. ఈ మహాసముద్రం నా నివాసం. నన్ను నీ పినతండ్రిగా భావించు నాయన. హనుమ, పూర్వము పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి అంతటా సంతరించుచు అందరినీ బాధించుచు భూమిపై స్వేచ్ఛగా తిరుగుతుండేవి. అయితే దేవేంద్రుడు ఈ పర్వతాల యొక్క దుష్టమైన పనులను చూసి తన వజ్రాయుధంతో వాటి రెక్కలు ముక్కలుగా చేసెను. అయితే ఈ విషయం తెలిసి నీ తండ్రి అయిన వాయుదేవుడు ఆ దేవేంద్రుడి నుండి నన్ను రక్షించి ఈ సముద్రానికి చేర్చెను అని మైనాకుడు చెప్పిన విషయాన్ని హనుమ అందరితో చెప్పుచుండెను. మైనాకుడు ఇంకా ఇలా అంటున్నాడు. ఓ హనుమ, నేను కూడా రామకార్యానికి సహాయం చేయాలనుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు పరాక్రమంలో దేవేంద్రుడితో సమానం. అంతేకాకుండా ధర్మ పరిరక్షకులలో శ్రేష్ఠుడు అన్న మైనాకుని మాటలు విన్న నేను అలా అన్నాను. ఓ మైనాక, నేను కూడా ఆ రామచంద్రుని పని మీదనే వెళ్ళుచున్నాను. నన్ను వెళ్ళనివ్వు అని అతడి నుండి ఆజ్ఞ తీసుకొని ముందుకు సాగిపోయాను. హనుమ ముందుకు సాగగానే మనుష్య రూపంలో ఉన్న మైనాకుడు తిరిగి పెద్ద పర్వతంలాగా మారి సముద్రపు అడుగున చేరిపోయాను. తిరిగి నేను ఇంకా వేగంగా ఆకాశ మార్గంలో సాగిపోచున్నాను. అలా చాలాసేపు ప్రయాణం చేశాక ఒక నాగమాతను సముద్రం మధ్యలో చూశాను. ఆమె పేరు సురస. ఆ నాగమాత నాతో ఇలా పలికెను. ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలందరూ కలిసి నిన్ను నాకు ఆహారంగా పంపిరి. చాలా కాలం తర్వాత మంచి ఆహారం దొరికింది కాబట్టి నేను నిన్ను భక్షిస్తాను అని సురస అనగానే నాకు చాలా దిగులు వేసి, అయ్యో మళ్ళీ ఆటంకం ఏర్పడిందా అని బాధపడి 2 చేతులు జోడించి ప్రణామం చేసి ఆమెతో ఇలా అన్నాను. అమ్మ సురస, శ్రీమంతుడైనటువంటి దశరథరాజు కుమారుడైన శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితో భార్య సీతమ్మతో పాటు దండకారణ్యంలో ప్రవేశించెను. అయితే దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయెను. అందుకే నేను ఆ రామచంద్రుని ఆజ్ఞ శిరసా వహించి దూతగా ఆ తల్లి దగ్గరికి వెళుతున్నాను. నువ్వు కూడా రాముని రాజ్యంలో నివసిస్తున్నావు కదా, కాబట్టి నీకు కూడా రామకార్యంలో సహాయపడుట యుక్తము అని అనెను.
నేను సీతాదేవిని చూసి ఆ తల్లి క్షేమ సమాచారం తెలుసుకొని అవన్నీ రామచంద్రునికి చెప్పి నీకు ఆహారం కావడానికి తిరిగి ఇక్కడికే వస్తాను, నన్ను నమ్ము, ఇది నా ప్రతిజ్ఞ అని అనెను. అప్పుడు సురస ఇలా అంది, ఎవరూ కూడా నా నుండి తప్పించుకోలేరు, నన్ను దాటి ఎవరూ వెళ్ళలేరు, అలాంటి వరం నాకుంది అని అనెను. పిమ్మట నాకు ఏమి చేయాలో తెలియక ఆలోచించి 10 యోజనాల పొడవున నా శరీరాన్ని ఒక్క క్షణంలో 15 యోజనాల పొడవు పెరిగాను. అలా నా శరీరాన్ని పెరగడం వల్ల సురస కూడా నా శరీరానికి తగ్గట్టుగా నోరు తెరిచెను. అలా అలా పెద్దగా తెరిచిన ఆమె నోటిని చూసి నా శరీరాన్ని ఒక్కసారి తగ్గించి చిన్నగా చేసి, అంటే ఓ బొటన వేళ్ళంతా వాడిని అయిపోయి వేగంగా ఆమె నోటిలోకి వెళ్ళి క్షణకాలంలో మళ్ళీ బయటకు వచ్చి తిని. అప్పుడు సురస తన సహజమైన దివ్య రూపాన్ని దాల్చి నాతో ఇలా పలికెను, మహాత్ముడైన ఆ రామచంద్రుని దగ్గరకి సీతమ్మను చేర్చుము. ఓ కపివర, నీ బుద్ధి కుశలతకి నీ పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. ఓ కపిశ్రేష్ఠుడా, నువ్వు క్షేమంగా నీ కార్యసిద్ధికి వెళ్ళిరా అని అనెను. అది చూసి సకల ప్రాణులు కూడా బాగు అని ప్రశంసించెను. అప్పుడు నేను విశాలమైన ఆకాశంలోకి గరుత్మంతుడిలాగా ఎగిరి బయలుదేరుచుంటిని. అప్పుడు నా నీడను పట్టి ఎవరో గట్టిగా పట్టుకొని లాగినట్టుగా అనిపించెను. వేగము కొద్దిగా తగ్గినట్టు అనిపించి చుట్టూ 4 దిక్కులా చూశాను. వేగాన్ని ఎవరో అడ్డుకుంటున్నారు. ఈ విజ్ఞాన్ని కనిపించిన వాళ్ళు ఎవరు అని చుట్టూ చూసి తిని ఎవరూ కనబడలేదు. నా ఈ విజ్ఞానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ నా దృష్టిని కింది వైపుకి మరల్చి తిని. అప్పుడు నీటిలో ఒక భయంకరమైన రాక్షసి కనబడెను. ఆ రాక్షసి నా నీడను పట్టుకొని లాగుచున్నది అని అర్థమైంది. అది పెద్దగా గర్విస్తూ, ఓ మహాకాయుడా, ఎక్కడికి వెళుతున్నావు? ఎంతో కాలం నుండి ఆకలితో ఉన్నాను. నువ్వు నాకు అలా ఇష్టమైన ఆహారం లాగా కనిపిస్తున్నావు. నీ శరీరాన్ని నాకు ఆహారంగా సమర్పించుకొని నా ఆకలిని తీర్చు. ఇలా చాలా కటువైన మాటలు మాట్లాడుతూ పెద్దగా గర్జించెను. ఆమె మాటలకు ఎదురు చెప్పక సరే అని ఆమె నోటి కంటే పెద్దగా నా శరీరాన్ని పెంచి తిని. అప్పుడు సింహక తన నోటిని ఇంకా పెద్దదిగా చేసింది. ఆమె నా శక్తిని కానీ ఆమెకి వేయబోయే శిక్షను కూడా గుర్తించక నన్ను భక్షించడానికి వస్తుంటే ఒక్క క్షణంలో మళ్ళీ నేను సూక్ష్మరూపం పొంది సింహక శరీరంలోకి వెళ్ళి గుండెలు చీల్చి అంతే వేగంగా బయటికి వచ్చి ఆకాశంలోకి ఎగిరాను. పెద్ద పర్వతంలాగా ఉన్న ఆమె శరీరం అంతా శిథిలమైపోయి భయంకరంగా ఉన్న కళేభరం సముద్రంలో పడిపోయాను. అలా ఎగురుతూ వెళుతున్నప్పుడు నాకు ఆకాశంలో నుండి కొన్ని మాటలు వినబడెను. సిద్ధులు చారులు అంటున్న మాటలు హనుమంతుడు భయంకరమైన రాక్షస సింహకను హతమార్చెను అని అంటూ ఉంటే అప్పుడు తెలిసింది నాకు, ఓహో, ఇదే నా సింహక అని. ఆ రాక్షసి నన్ను చంపుటకు చేసిన ప్రయత్నం అంతా గుర్తు తెచ్చుకుంటూ 100 యోజనాలు ఉన్న సముద్రాన్ని దాటి అవతలికి ఒడ్డుకి చేరుకున్నాను. అంబ పర్వతం అనే శిఖరం మీద దిగి త్రికూట పర్వతం శిఖరం మీద ఉన్న కాంచన లంకను బంగారు లంక చూశాను. అప్పుడే సూర్యుడు అస్తమించెను. అప్పుడు అక్కడ వంతురాలైన రాక్షసులు కాపలగా ఉండేను. ఆ రాక్షసుల కంట పడకుండా ఒక చిన్న పిల్లంతా చిన్నగా మారి అలా లంకలోకి ప్రవేశిస్తుంటే ప్రళయకాల మేఘంలాగా ఒక రాక్షస స్త్రీ భయంకరంగా అట్టహాసం చేస్తూ నా ఎదురుగా నిలబడెను. ఆమె వెంట్రుకలు అగ్నిజ్వాలల వలె ఎర్రగా ఉండెను. ఆ రాక్షస స్త్రీ నన్ను చంపడానికి దాడి చేయగానే నాకు చాలా ఆగ్రహం వచ్చి ఎడమ చేతి పిడికిల్ని బిగించి గట్టిగా ఒక దెబ్బ కొట్టి ఓడించి లంకలోకి అడుగుపెట్టాను. రాత్రి వేళలో అడుగు పెడుతున్న నన్ను చూసి భయపడి లంకిని నాతో ఇలా అనెను, ఓ మహావీర హనుమ, నేను ఈ లంకాపురికి దేవతను. నా పేరు లంకిని. నీ పరాక్రమంతో నన్ను జయించావు. నన్ను ఓడించి నువ్వు ఈ రాక్షసులందరినీ కూడా జయిస్తావు. వాళ్ళందరూ నీ చేతిలో ఓడిపోయేదరు, అందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పాను.
జానకిదేవిని వెతుక్కుంటూ ఆ రాత్రంతా లంకా నగరం గాలించి తిని. అలా వెతుకుతూ రావణుని అంతఃపురంలోనికి ప్రవేశించి తిని. అక్కడ ఆ మందిరం అంతా వెతికి తిని. కానీ అక్కడ అమ్మజాడ కనబడలేదు. ఎక్కడ కనబడబోయేసరికి నాకు చాలా దుఃఖించి తిని. అలా బాధపడుతుంటే బంగారు ప్రాకారాలు గల ఒక ఉద్యానవనం కనబడింది. అక్కడ అంతా వెతికి తిని ఆయా ప్రాకారాలని దాటుకుంటూ వెళ్ళి తిని. అక్కడ చాలా చెట్లతో ఉన్న అశోకవనం చూసి తిని. ఆ వనం మధ్యలో ఉన్న శిశుపా వృక్షము పైకి ఎక్కి అక్కడ ఉన్న బంగారు అరటి తోటను చూసి తిని. అలాగే అక్కడ కూర్చున్నటువంటి మంచి బంగారు రంగు ఛాయగల సీతమ్మను కనుగొంటిని. అమ్మ ఉపవాసముతో శరీరం కృషించి వాడిపోయిన ముఖంతో తామర రేకుల వంటి కళ్ళతో భర్తనే నిరంతరం తలుచుకుంటూ శోకంతో దీనంగా ఉండెను. అమ్మ బట్టలన్నీ ధూళితో దుమ్ముతో నిండిపోయి ఉండెను. అమ్మ చుట్టూ భయంకరమైన రాక్షసులు ఉండెను. వాళ్ల మధ్యలో సీతాదేవి ఆడపుల్లుల మధ్య చిక్కుకున్న లేడిపిల్ల వలె ఉండెను. రాక్షసులు మాటిమాటికి భయపెడుతున్న సీతమ్మను చూసి తిని దీనంగా నిరంతరం ఆ రామచంద్రుణ్ణే తలుచుకుంటూ సీతాదేవి కటిక నేలపై కూర్చొని ఉండెను. తైల సంస్కారం లేక సీతాదేవి కేశాలు ఒకే జడగా ఏర్పడి ఉండెను. రావణుని ఏడ ముఖ్యంతో ఉండి నిరాశ నిస్పృహలతో సీతమ్మ తనువు చాలించాలని నిర్ణయించుకొనెను. ఇక నాకు మరణమే శరణ్యం అనుకున్నటువంటి సీతాదేవిని కనుగొంటిని. రామచంద్రుని యొక్క భార్య అయిన ఆ వైదేహి చాలా దీనావస్థలో చూసి నేను ఆ శిశుపా వృక్షముపై ఉండగా చూశాను. ఈ లోపల రావణుని భవనం నుండి కోలాహలం, గజ్జలు, వడ్డానాలు సవ్వడి వినిపించెను. నాకు కొద్దిగా కంగారుగా అనిపించి ఆ శిశుపా వృక్షం పైన నా రూపాన్ని చాలా చిన్నదిగా చేసి చాలా గుబురుగా దట్టముగా ఉన్న కొమ్మల పైన ఒక పక్షిలా ఎవ్వరికి కనబడకుండా కూర్చుంటిని. అప్పుడే రావణుడు తన భార్యలందరితో కలిసి ఆ జానకి మాతను చూడడానికి వచ్చెను. రావణుడు వస్తున్నాడు అని తెలియగానే ఆ వైదేహి తన శరీరం అంతా చేతులతో కప్పుకొని దగ్గరగా ముడుచుకొని భయంతో వణికిపోతూ అటు ఇటు చూస్తూ ఉండెను. ఒక ఎడారిలో తప్పిపోయిన లేడి పిల్లవలే గజగజ వణికిపోతూ నన్ను కాపాడే వాళ్లే లేరా అని తన కళ్ళని అటు ఇటు చూస్తూ కనబడను. రావణుడు వచ్చి సీతాదేవిని చూసి తలను వంచి నేలపై కూర్చొని, ఓ సీత, నన్ను ఆదరించు, నన్ను కనికరించు అని రావణుని అంతట వాడు అడుగుతుండగా సీతాదేవి ఆ మాట వినగానే తిరస్కారంగా అతనిని చూశాను. ఇవి అన్నీ నేను శిశుపా వృక్షం పైన ఉండి చూస్తూ ఉంటిని. అప్పుడు రావణునికి కోపం వచ్చి ఇలా అనెను, ఓ సీత, నన్ను గనక నువ్వు ఆదరించకపోతే, నన్ను గనక తిరస్కరిస్తే నేనే ఇచ్చిన 2 నెలల గడువు ముగియగానే నీ రక్తాన్ని తాగేస్తాను అని సీతాదేవిని భయపెట్టాను. ఆ మాటలు విన్న సీతాదేవికి చాలా బాధతో కోపంతో ఇలా అనెను, ఓ రావణ రాక్షసుడా, నేను అతి పరాక్రమవంతుడైన గొప్ప తేజస్సు గల ఆ రామచంద్రుని భార్యను, ఇక్ష్వాకుకుల వంశానికి ప్రభువైన దశరథ మహారాజు కోడలిని నేను. ఓ దుష్టుడా, నా భర్త లేని సమయంలో ఆ మహాత్ముని కంటబడకుండా అతని కన్నుగప్పి ఒక దొంగవలే నన్ను ఎత్తుకొచ్చావు. దీనిని బట్టి తెలుస్తుంది నువ్వెంత పరాక్రమవంతుడివు. నువ్వు ఏ రకంగా అయినా నా రామునితో సమంగా ఉండలేవు. నువ్వు ఒక సేవకుడిలాగా సేవ చేయడానికి కూడా అర్హుడవు కాదు. నా రాముడు ఎప్పుడూ సత్యం మాత్రమే పలుకుతాడు. నా రాముడు గొప్ప యాగాలు చేశాడు. రణభూమిలో శత్రువులను నా రాముడు గొప్ప యాగాలు చేశాడు. రణభూమిలో శత్రువులని అసలు విడిచిపెట్టనే పెట్టాడు. అంతటి మహావీరుడు నన్ను ఇన్ని అనరాని మాటలు అంటున్నావు కదా, అసలు నీ నాలుక ఊడి ఎందుకు కింద పడడం లేదు అనెను. సీతాదేవి మాటలు విన్న రావణునికి చితిలోని అగ్ని వలె ఒక్కసారిగా కోపం వచ్చి మండిపడుతూ తన యొక్క కుడి చేతిని పిడికలు బిగించి చాలా క్రూరమైనటువంటి ఆ కండ్లను తిప్పుతూ సీతమ్మను చంపడానికి లేచాను. అప్పుడు అక్కడికి రావణునితో సహా వచ్చిన అతని భార్యలందరూ కూడా హాహాకారాలు చేసిరి. అప్పుడు ఆ స్త్రీలందరి మధ్యలో ఉన్న ఆ దుష్టుడి భార్య మండోదరి వెంటనే అతని దగ్గరికి వచ్చి అతన్ని అటువంటి పని చేయకుండా వారించి, ఓ రామన, పరాక్రమంలో దేవేంద్రుడి అంతటి వాడిని నీవు కావాలి అంటే దేవ, గంధర్వ, యక్ష కన్యకులు అందరూ వస్తారు. వారితో సంతోషంగా హాయిగా ఉండు. ఈ సీతతో నీకేం పని?
ఈవిడ నాకంటే అంత అందమైనది కూడా ఏం కాదు. రా, మనం సంతోషంగా ఉందాము అని ఆ రాక్షసుని వారించి వెంటనే అతని వారి భవనానికి తీసుకొని వెళ్ళిపోయాను అని హనుమ చెప్పాను. రావణుడు అలా వెళ్ళగానే సీతమ్మ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు అంతా కఠినమైనటువంటి మాటలతో చాలా పరుషంగా మాట్లాడుతూ సీతాదేవిని బెదిరిస్తూ ఉండెను. కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ బెదిరింపులు సీతాదేవి మీద ఏమాత్రం పని చేయలేదు. అవన్నీ ఒక గడ్డి పరకలాగా తీసేసి ఏమాత్రం సీతాదేవి పట్టించుకోలేదు. ఆ రాక్షస స్త్రీలు ఈ విధంగా అనుకొనుచుండిరి, మేమందరం ఇన్ని మాటలు మాట్లాడినా, ఎంత బెదిరించినా మా గర్జనలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఇంకా మేము ఏమి చేయలేకపోతున్నాము అని సీతమ్మని ప్రలోభపెట్టి మాటలు కూడా పనిచేసి ఆశలు అన్నీ వదులుకొని వాళ్ళందరూ సీతమ్మ చుట్టూ చేరి గాఢ నిద్రలో మునిగిపోయిరి. వాళ్ళు నిద్రలోకి వెళ్ళగానే సీతాదేవికి ఒక్కసారిగా తన భర్త అయిన రామచంద్రుడు గుర్తుకు తెచ్చుకొని చాలా దీనంగా ఏడుస్తూ బాధపడుతుండెను. అప్పుడు ఆ రాక్షసుల మధ్య నుండి త్రిజట అనే రాక్షసి లేచి వారందరితో ఇలా అనేను, ఓ పాపాత్ములారా, మీకు కనుక ఆకలైతే మీ ఆకలిని తీర్చుకోవడానికి మిమ్మల్ని మీరే చంపుకొని తినేయండి. సీతాదేవి ఎవరనుకుంటున్నారు? జనక మహారాజు కూతురు, దశరథ మహారాజు యొక్క కోడలు, పతివ్రత అయినటువంటి ఆ సాధ్విని చంపడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడే నేను ఒక భయంకరమైన కలగన్నాను. సీతాదేవి అయిన శ్రీరామచంద్రుడి విజయాన్ని చూశాను. ఇంకా ఆ కళలో లంకలోని రాక్షసులందరి వినాశనం చూశాను. ఆ రాముడి నుండి మనం అందరినీ కాపాడాలంటే ఒక సమర్థురాలు కాబట్టి మనందరినీ కాపాడమని సీతమ్మని ప్రార్థిస్తాము. అలా చేయడమే మనందరికీ మంచిది అని త్రిజట తనకు వచ్చిన కళ వారందరికీ చెప్పాను. ఇంకా అన్ని దుఃఖాలతో నుండి సీతమ్మ విముక్తి పొంది గొప్ప సుఖాన్ని పొందుతుంది. జనకుని కుమార్తె అయిన సీతమ్మను ఎవరైతే తనని శరణావతి వేడుకుంటూ తన తప్పులన్నీ తెలుసుకొని నమస్కరిస్తారో వారి తప్పులన్నీ క్షమించి తన వాళ్ళందరినీ కాపాడుతుంది. ఆ మాటలన్నీ విన్న సీతమ్మ తన భర్త రామచంద్రుని విజయం కలుగుతుంది అన్న త్రిజట మాటలకు సంతోషించి కొద్దిగా సిగ్గుగా బిడియంగా వాళ్ళందరితో ఇలా అనెను, ఓ రాక్షస స్త్రీలారా, త్రిజటకు వచ్చిన స్వప్నం కనుక నిజమైతే నేను మిమ్మల్ని అందరినీ కాపాడుతాను అని సీతాదేవి అందరికీ అభయమిచ్చాను. హనుమ వానర వీరులందరితో ఇంకా ఇలా నేను, ఓ వీరులారా, సీతమ్మ తల్లిని ఆ స్థితిలో చూసి నాకు చాలా దుఃఖం కలిగింది. ఎంత ఆలోచించినా నా మనసు ఊరట చెందలేదు. అయితే నేను ఇప్పుడు ఆ తల్లితో ఎలా మాట్లాడాలి, దానికి తగిన ఉపాయం ఏమిటి అని ఆలోచించి ఇలా మెల్లగా పాడడం ప్రారంభించి తిని ముందుగా ఇక్ష్వాకు వంశం రాజుల యొక్క ఔన్నత్యాన్ని కీర్తించి తర్వాత రామచంద్రుని గురించి వర్ణిస్తూ సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళగానే ఆ విషయాలన్నీ నిన్న సీతాదేవి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని నాతో ఇలా అనేను, ఓ వానర శ్రేష్ఠుడా, నిన్ను ఎవరు పంపారు? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు రామునికి స్నేహం ఎలా కుదిరింది? ఇంకా నా రాముని పైన ఇంత ఆదరాభిమానాలు ఎలా కుదిరాయి? నాకు వివరంగా చెప్పు అనగానే నేను ఆ తల్లితో ఇంకా అన్నాను, అమ్మ, నీ భర్త అయిన ఆ రామచంద్రుడు, ఆ ప్రభువు మహాపరాక్రమశాలి, మహాబలవంతుడు. అతడు సుగ్రీవుడు అనే ఒక వానర ప్రభువుతో స్నేహం చేశాను. ఆ సుగ్రీవుడే రామునికి సహాయం చేస్తున్నాడు. ఆ సుగ్రీవునికి నేను సేవకుణ్ణి. పేరు హనుమంతుడు. ఎటువంటి కార్యాన్ని అయినా అనాయాసంగా సాధించేటటువంటి నీ భర్త అయిన ఆ రామచంద్రుడు నిన్ను వెతకడానికై పంపగానే ఇక్కడికి వచ్చాను. అమ్మ, నేను ఆ రాముని యొక్క దూతని తల్లి అని హనుమ చెప్పాను. ఓ పూజనీయురాల, పురుషుల్లో శ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు నీకోసం ఇంకా నువ్వు నన్ను గుర్తించడం కోసం ఇదిగో ఈ ఉంగరాన్ని నీకు ఇవ్వమని నాకు స్వయంగా ఇచ్చాను అని దానిని ఆ తల్లికి అందజేశాను. ఇంకా ఇలా అడిగాడు, ఓ దేవి, నేను ఏం చేయాలో చెప్పు, నీ ఆదేశం ఏమిటి? నిన్ను రామలక్ష్మణుల దగ్గరికి తీసుకెళ్ళమంటావా? నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తావో నేను అలానే చేస్తాను అన్నాడు. నా మాటలు విన్న ఆ జనకరాజు పుత్రిక అయిన జానకీదేవి విషయాన్ని అంతా గ్రహించి, ఓ హనుమ, నా ప్రభువు రామచంద్రుడే వచ్చి ఈ రావణ్ణి చంపి నన్ను తీసుకెళ్లడమే ఉత్తమం అనగానే నేను పూజ్యురాలైన ఆ తల్లికి ప్రదక్షిణ చేసి సాష్టాంగ ప్రణామం చేసి, అమ్మ, శ్రీరాముని మనస్సు సంతోషపరిచే విధంగా ఏదైనా ఒక గుర్తు ఇస్తావా అని సీతాదేవిని అడిగాను. అప్పుడు సీతాదేవి, హనుమ, నా దగ్గర ఉన్న చూడామణిని తీసుకెళ్ళి రామునికి ఇవ్వు అని అంది. చూడగానే ఆ స్వామి చాలా సంతోషించి నిన్ను చాలా గౌరవిస్తాడు అని శ్రేష్టమైన చూడామణిని
సీతాదేవి నాకు ఇచ్చాను. నేను తిరిగి అడిగాను, అమ్మ, ఆ రామచంద్ర ప్రభువుకు నేను ఏమి ఇవ్వాలి, సెలవివ్వు అని ఏకాగ్రతతో అమ్మ చెప్పిన మాటలు అన్నీ విన్నాను. ఓ హనుమ, ఇక్కడ నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో ఆ వృత్తాంతాన్ని అంతా రామునికి చెప్పు. నేనెంత నేనెంత దుఃఖిస్తున్నానో, బాధపడుతున్నానో నా కష్టాన్ని అంతా వివరంగా చెప్పి, మహావీరులైన రామలక్ష్మణులు సుగ్రీవునితో సహా నన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చేటట్టుగా చూడవా హనుమ అని అంటూ, ఒకవేళ ఆ రామలక్ష్మణులు వెంటనే ఇక్కడికి రాకపోతే నన్ను ఇంకా వాళ్ళు చూడలేరు. ఎందుకంటే నేను జీవించి ఉండేది ఒక 2 నెలలు మాత్రమే. ఆ తర్వాత నేను ఆ రాక్షసుల మధ్య దిక్కులేని దానివలె ఒక అనాథలాగా మరణించేదను. ఆ విధంగా ఎంతో దయగా జాలిగొలిపే మాటలు వినగానే నాకు ఒకసారి రావణునిపై చాలా ఆగ్రహం వచ్చి, నేను ఏం చేయాలి, నేను ఏం చేయవలసిన కార్యం గురించి ఆలోచించి, తర్వాత నా శరీరాన్ని పెద్ద పర్వతంలాగా చేసి పెంచి అక్కడ ఉన్న అశోకవనం అంతా ధ్వంసం చేయడం ఆరంభించాను. అప్పుడు అక్కడ పక్షులు, జంతువులు అన్నీ భయంతో పారిపోతూ అరవడం మొదలుపెట్టాయి. అక్కడ ఉన్న రాక్షస వనితలంతా మేలుకొని ధ్వంసమవుతున్న వనాన్ని చూసి వెంటనే రావణుని దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా రావణ, శత్రువులు ఎవరు కూడా ప్రవేశించలేనటి అశోకవనంలోకి నీ బల పరాక్రమం అంటే ఏమిటో తెలియని ఒక దుర్మార్గుడైన వానరుడు ఆ వనాన్ని అంతా పాడు చేయుచున్నాడు. నీకు అపకారం తలపెట్టిన ఆ దుర్మార్గునికి మరణదండన విధించు. మీరు కనుక ఆజ్ఞ ఇస్తే మరుక్షణమే అతన్ని వధిస్తాను అనగానే రావణుడు భయంకరమైన రాక్షసులు నా మీదికి యుద్ధానికి పంపెను. వివిధ రకాలైన ఆయుధాలు ధరించి 80,000 మంది కింకరులు అనేటువంటి రాక్షసులు నాతో తలబడడానికి ఆ అశోకవనంలోకి వచ్చిరి. అప్పుడే నేను వాళ్ళందరినీ అక్కడ ఉన్న ఇనుప స్తంభాలతో చంపేసి తిని, అప్పుడు చావగా మిగిలినటువంటి రాక్షసులు కొందరు రావణుని దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన సైన్యం అంతా నాశనమైపోయింది, ఆ వానరుడు మన వాళ్ళందరినీ చంపేశాడు అని మొరపెట్టుకున్నారు. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. అశోకవనంలో ఆ లంకా నగరానికే అలంకారమైనటువంటి చైత్ర ప్రసాదము అనే భవనము పైకి ఎక్కి అక్కడే ఉన్న ఒక స్తంభాన్ని పెకిలించి అక్కడ కాపలా ఉన్న మన 100 మంది రాక్షసులను చంపి తిని, తరువాత ఆ భవనాన్ని కూడా నాశనం చేశాను. అప్పుడు రావణుడు భయంకరమైన రూపాలతో ఉన్న అనేక మంది రాక్షసులతో పాటు ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని నాపై యుద్ధానికి పంపాడు. ఆ జంబుమాలిని యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాడు. మహాబలశాలి అయిన జంబుమాలిని ఇంకా అతని అనుచరులను భయంకరమైన పరిస్థితులలో పరుగులతో చంపేశాను. జంబుమాలి అతని అనుచరులు నా చేతిలో హతులైన విషయాన్ని విని రావణుడు చాలా బల పరాక్రమాలు కలిగిన మంత్రిపుత్రులను నా మీదికి యుద్ధానికి పంపాను. వాళ్ళందరినీ కూడా అదే పరిఘతో యమపురికి పంపించేశాను. మహాపరాక్రమవంతులైన మంత్రి కుమారులు కూడా యుద్ధంలో చనిపోయిరి అనే విషయం తెలుసుకుని రావణుడు ఒక 5 మంది సేనానాయకులను సైన్యంతో నా మీదికి పంపాను. నేను వాళ్ళందరినీ వాళ్ళ సైన్యంతో సహా చంపేసి తిని, వెంటనే రావణుడు తన పుత్రుడైన కుమారునికి ఇలా చాలామంది రాక్షసులను నాపై యుద్ధానికి పంపెను. మండోదరి కుమారుడు పరాక్రమవంతుడు, చాలా బలశాలి అయిన ఆ రాక్షక కుమారుడు ఢాలు ఇంకా ఖడ్గం ధరించి ఆకాశంలోకి ఎగిరి నా మీదికి యుద్ధానికి వచ్చాను. నేను వెంటనే అతని పాదాలు పట్టి ఒక 100 సార్లు గిరగిరా తిప్పి రావణుని వైపు విసిరేస్తే అతని నేల మీద పడి పిండి ముద్దలా అయిపోయాడు. నా చేతిలో అక్షకుమారుడు కూడా చనిపోయాడన్న విషయం విన్న రావణుడు చాలా ఆగ్రహించి యుద్ధోన్మత్తుడు మహాబలశాలి అయిన ఇంద్రజిత్తు అని ఇంకొక కుమారుణ్ణి, తన 2వ కుమారుణ్ణి నా పైకి యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాను. అప్పుడు ఇంద్రజిత్తుని అతని సైన్యాన్ని అంతా రణరంగంలోకి నిర్వీర్యం చేసి చాలా సంతోషించాను. మహాబలుడు అయిన ఇంద్రజిత్తు ఇలా అనుకొనెను, ఈ హనుమని నేను ఏ విధంగా కూడా జయించలేను, ఎలాగైనా ఇతనిని పట్టి బంధించి తీసుకెళ్ళాలి అని వెంటనే బ్రహ్మాస్త్రంతో నన్ను బంధించాను. అతని అనుచరులు అయిన రాక్షసులంతా నన్ను తాళ్లతో బంధించి రావణాసురుని దగ్గరికి తీసుకెళ్ళిరు. అప్పుడు దుర్మార్గుడైన రావణుడు నన్ను చూసి
నాతో ఇలా పలికెను, నువ్వెవరు, నువ్వు అసలు నా లంకా నగరానికి ఎందుకు వచ్చావు, ఈ రాక్షసులందరినీ కూడా ఎందుకు చంపావు, దానికి గల కారణం ఏమిటి అని అడిగాను. అప్పుడు, ఓ రాజా, నేను శ్రీరాముని బంటుని, వానరులందరికీ రాజైన సుగ్రీవుని యొక్క మంత్రిని, నేను వాయుదేవుని పుత్రుడిని, నా పేరు హనుమంతుడు, ఈ పనులన్నీ నేను సీతామాత కోసం చేశాను. ఆ తల్లిని చూడడం కోసం నీ భవనానికి వచ్చాను. ఆ రామచంద్రుని దూతగా నీ దగ్గరికి వచ్చాను. ఓ రాక్షసరాజా, సుగ్రీవుడిని క్షేమం కోరి ఒక సందేశాన్ని పంపాడు. దానికి నేను చెప్తాను, శ్రద్ధగా విను. మహా తేజవంతుడైన సుగ్రీవుడి ముందు నీ యొక్క క్షేమ సమాచారాలు అడిగాను. తర్వాత అది కూడా చెప్పాను. ధర్మము, ధర్మబద్ధమైన అర్ధకామ సహితమైనటువంటి పనులు మాత్రమే నీకు మేలు చేస్తాను అంటే ధర్మంతో కూడిన పనులు మాత్రమే చేయని చెప్పాను. ఓ రావణ, వృష్క మూక పర్వతం పైన నివసిస్తున్న నాకు అతి పరాక్రమవంతుడైన రామచంద్ర ప్రభువుతో నాకు అగ్నిసాక్షిగా స్నేహం కుదిరింది. ఆ ప్రభువు నాతో ఇలా అని చెప్పాడు, ఓ సుగ్రీవ, నా భార్యను ఒక రాక్షసుడు నేను లేని సమయంలో అపహరించాను. నా భార్యను తిరిగి తీసుకురావడానికి నాకు నీ సహాయం కావాలి అని అడిగాను. అప్పుడు నేను వాళ్ళతో బంధింపబడుతున్న విషయాన్ని ఆ ప్రభువుకి వివరించగా చెప్పి, ఓ ప్రభు, వాలిని సంహరించే విషయంలో నాకు సహాయం చేస్తే అని ప్రతిజ్ఞ చేసి అని అన్నాను. అప్పుడు లక్ష్మణ్తో ఉన్న రామచంద్ర ప్రభువు, వాలి వలన రాజ్యం కోల్పోయిన నాతో అగ్నిసాక్షిగా స్నేహం చేశాను అని సుగ్రీవుని మాటగా రావణునికి చెప్పాను. ఇంకా ఇలా చెప్పాను. సుగ్రీవుడు ఇలా అడగగానే ఆ రామచంద్రుడు ఒకే ఒక్క బాణంతో ఆ వాలిని వధించి ఆ వానరులందరికీ సుగ్రీవుని రాజుగా చేశాను. అందువల్ల సుగ్రీవుడు తన మైత్రివనాన్ని అనుసరించి ఎలాగైనా ఏ విధంగానైనా సరే ఆ ప్రభువుకి సహాయం చేయుట మా విధి, అందుకే నన్ను నీ దగ్గరికి పంపాను. వానరుల యొక్క బలాపరాక్రమములు ఇంతవరకు తెలియని వారు ఎవరూ లేరు. మా వానరులంతా యుద్ధంలో దేవతలకు కూడా సహాయపడడానికి వెళ్ళిరి. అంతటి మహావీరులు మా వానరులంతా వారి చేతిలో మీ సైన్యమంతా నాశనం కాకముందే వెంటనే సీతమ్మని ఆ శ్రీరామునికి అప్పగించు. మా వానర రాజైన సుగ్రీవుడు సందేశాన్ని నీకు పంపాను అని నేను రావణునికి చెప్పాను అని హనుమంతుల వారు జాంబవంతుడు మిగిలిన వారికి తెలియజెప్పాను. ఆ మాటలు విన్న రావణుడు తీక్షమైన కళ్ళతో కాల్చివేస్తానా అన్నట్టుగా కోపంగా నా వైపు చూసి, నా శక్తి సామర్థ్యాలు తెలియక నన్ను చంపివేయండి అని ఆజ్ఞాపించాను. వెంటనే మహాబుద్ధిశాలి రావణుడు సోదరుడైన విభీషణుడు ఇలా పలికెను, ఓ రాజా, ప్రభు, మీరు నిర్ణయాన్ని మార్చుకోండి. ఇలా చేయడం తప్పు. మీ ఆజ్ఞ రాజధర్మానికి విరుద్ధంగా ఉంది. ఓ రాజశాస్త్రంలో ఎక్కడా కూడా దూతని వధించమని చెప్పలేదు కదా. దూత అనేవాడు వారి ప్రభు యొక్క హితం కోరేవాడు కదా. వాళ్ళు చెప్పమన్న విషయాన్నే మనకు చెప్తారు కదా. అందులో వాళ్ళ దోషం ఏమీ లేదు. ఎంత అపరాధం చేసినా దూతకి మరణదండన విధించకూడదు. కాకపోతే అతనికి అంగవైకల్యాన్ని కల్పించవచ్చు, కానీ చంపకూడదు. అదే శాస్త్రం అని విభీషణుడు అనగానే రావణుడు, సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాము అలాగే అని అక్కడున్న రాక్షసులను ఈ వానరుని తోకకు నిప్పంటించండి అని ఆజ్ఞాపించాను. వెంటనే ఆ రాక్షసులంతా వానరాలు నూలుగుడ్డలు అన్నీ తీసుకువచ్చి నా తోకకు చుట్టి కర్రలతో ఇంకా పిడికిలితో కొడుతూ అనేకమైనటువంటి త్రాళ్లతో కట్టి నన్ను కింద కదలకుండా చేసి నా వాలానికి నిప్పు అంటించింది. కాకపోతే నాకు పగటి వేళ నగరం ఎలా ఉంటుందో చూడాలని కోరిక కలిగింది. రాక్షసులంతా నన్ను లాక్కుంటూ ఆ నగర ద్వారం దగ్గరికి తీసుకుపోయి ఆ మంటల్లో చిక్కుకుపోయిన నన్ను అక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తూ, చూడండి ఈ కోతిని ఇతను అపరాధం చేశాడు కనుక బంధించి నిప్పంటించామని సంతోషిస్తూ, చాటిస్తూ, వేస్తూ గట్టిగా అందరికీ చెప్పుచుండేది. అప్పుడు నేను అప్పటి వరకు పెద్దగా ఉన్న నా రూపాన్ని చాలా చిన్నగా చేసి వాళ్ళు కట్టిన కట్లన్నీ విడిపించుకొని మళ్ళీ ఎప్పటిలాగే నా శరీరాన్ని పెద్దగా చేశాను. అప్పుడు అక్కడే ఉన్న పెద్ద ఇనుప స్తంభానికి తీసుకొని ఆ రాక్షసులందరినీ చంపి అక్కడి నుండి ఆ నగర ద్వారం పైకి ఎగిరి ఆ లంకా నగరంలో గోపురాల భవనాలు అన్నీ నా తోకతో అంటించి అవన్నీ కాల్చివేశాను. ఆ లంకా నగరం అంతా ఖాళీ బూడిదైపోయింది. అసలు తగలబడని ఆ ప్రదేశమే లేదు. కానీ ఒకసారి భయం వేసింది. అయ్యో, సీతమ్మ తల్లి కూడా మంటల్లో చిక్కుకొని అగ్నికి ఆహుతి అయిందేమో అని నాకు భయం వేసింది. అయ్యో, నేను ఈ లంకని పూర్తిగా తగలబెట్టేశాను కదా, ఈ నగరం అంతా కాలిపోయిందేమో, సీతమ్మ కూడా ఆ మంటల్లో చిక్కుకునే ఉంటుంది. అయ్యో, నా వల్ల ఈ రామకార్యం భగ్నమైంది కదా అని చింతిస్తూ ఉంటే ఇంతలో ఆకాశంలో చారుణులు మాట్లాడిన మాటలు విన్నాను.
సీతమ్మ తల్లి క్షేమంగా ఉంది, జానకీదేవిని ఆ మంటలు ఏమీ చేయలేవు అని శుభకరమైన మాటలు విన్నాను. అప్పుడు అమ్మయ్య అని అమ్మకు అయితే ఏమీ కాలేదు, అమ్మ క్షేమంగా ఉంది అనుకొని చాలా ఆనందపడ్డాను. నా మనసు చాలా సంతోషంగా ఉంది. అక్కడి గాలి చాలా మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. నా తొకకు అంటుకున్న మంటలు ఏమాత్రం నన్ను బాధించలేదు. వెంటనే సీతాదేవి దగ్గరకు వెళ్ళి తల్లి దర్శనం చేసుకొని సాష్టాంగ ప్రణామం చేసి సెలవు తీసుకొని వెంటనే లంకకు దూరంగా ఉన్న అరిష్టము అనే పర్వతం పైకి ఎగిరి చేరి మిమ్మల్ని అందరినీ చూడగానే సంతోషంతో ఆకాశంలోకి ఎగిరి సముద్ర లంఘనం ఆరంభించాను. తర్వాత వాయువు, సూర్యుడు, చంద్రుడు, గంధర్వులు, సిద్ధులు అందరూ తిరిగి ఆకాశ మార్గంలో ప్రయాణించి యువతల ఒడ్డుకు చేరి మిమ్మల్ని అందరినీ కలిశాను. ఆ రామచంద్ర ప్రభువు యొక్క ఆశీస్సులతోనూ ఇంకా మీ అందరి అనుగ్రహం వల్ల సుగ్రీవుడు ఆదేశించినటువంటి ఈ కార్యాన్ని నిర్వహించాను. లంకకు వెళ్ళి నేనేం చేశానో, ఏం పనులు చేశానో జరిగినట్టుగా అన్నీ మీకు వివరించాను. ఇంకా మిగిలిన పనులు ముందు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి అని హనుమ అంగదుడికి, జాంబవంతుడికి మరియు తన తోటి వీరులందరికీ కూడా ప్రయాణం యొక్క విశేషాలు తెలియజేశాడు. సుందరకాండం అందలి 58వ స్వర్గము సంపూర్ణము. జై శ్రీరామ్.